హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో ఎంటీ షీట్ అండ్ బ్లాంక్ షీట్ని ఎలా డిలీట్ చేయాలి ఆటోమేటిక్గా ఆల్. ఓకేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీట్స్ ఉన్నాయి చూడండి. ఇన్ ఆర్డర్లో ఈ షీట్ అనేది బ్లాంక్ ఉందండి. ఈ అనే షీటు 18 అనేది బ్లాంక్ ఉంది, 19 కూడా బ్లాంక్ ఉంది. ఓకేనా. మనకి ఇక్కడ ఏ బ్లాంక్ ఉన్నాయో మనకు తెలియదండి. ఆ టైంలో మనం ఈబీ కోడ్ని ఉపయోగించి ఏవైతే ఎంటీగా ఉన్నాయో ఆల్ ఎంటీ షీట్ని అనేది బ్లాంక్ షీట్ని డిలీట్ చేయొచ్చండి ఈబీ కోడ్ని ఉపయోగించి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ షీట్స్ అనేవి బ్లాంక్ ఉన్నాయి కదండి. ఇప్పుడు అవి డిలీట్ చేయాలి. అవి ఎలాగంటే ఇప్పుడు ఈబీ కోడ్ని ఉపయోగించాలి కాబట్టి F11 అనేది ప్రెస్ చేయండి. ఆల్ట్ F11 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాపప్ విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి V1 అనేది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకు ఆడ కోడ్ ఉంది కదండి, కాపీ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రన్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అనే బటన్ ఉంది కదండి, క్లిక్ చేయండి. చూడండి, మనం ఇప్పుడు క్లిక్ చేసాం కదా, ఎక్సెల్ షీట్కి వెళ్దామండి. చూడండి, ఇందాక ఇక్కడ మనకి ఈ అనే షీట్ ఉంది కదండి. ఈ అనే షీటు ఎంటీ ఉంది. మనకి డేటా అనేది లేదు కాబట్టి డిలీట్ అయిపోయింది. ఇక్కడ 18, 19 ఉంది. ఆ 19 షీట్ కూడా అనేది డిలీట్ అయిపోయింది. బికాస్ మనకు అందుట్లో డేటా లేదు కాబట్టి డిలీట్ అయిపోయింది. ఈ విధంగా మనకి ఏవైతే నెంబర్ ఆఫ్ షీట్స్ అనేవి బ్లాంక్ ఉన్నాయో ఆటోమేటిక్గా అవి డిలీట్ అవ్వటం జరుగుతుందండి. ఓకేనా అండి. వీబీ కోడ్ని ఉపయోగించి ఈ విధంగా మనం ఎంటీ షీట్స్ అనేవి డిలీట్ చేయవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.